ప్రతి సినిమా ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. కొన్ని సినిమాలు మనల్ని ఎంటర్టైన్ చేస్తాయి, కొన్ని సినిమాలు మనల్ని ఆలోచన ధోరణిని ప్రభావితం చేస్తాయి. అలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. అటువంటి సినిమాల కోవలో చేరబోయే సినిమా ఒకటి రాబోతుంది. ఆ సినిమా 23rd. ఈ సినిమా టైటిల్ ఏంటి, ఈ నెంబర్ ఏంటి అంటే, ఈ నెంబర్ వెనకాల కొన్ని జీవితాలు ఉన్నాయి. ఆ జీవితాలతో ముడిపడిన మరికొన్ని జీవితాలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒక అందమైన కథగా మలిచి మన ముందుకు తీసుకురాబోతున్నారు. హాయ్ అండి. హాయ్ సార్, నమస్తే. హాయ్ తన్మతి. హాయ్ అండి, ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాం సార్. స్టార్టింగ్ నుంచి మీరు ఎంచుకునే కథలు కానీ నటులు కానీ ఎప్పుడు కూడా ఒక సేఫ్ నెట్ అనేది కనిపించదు. మీరు అనుకున్నది తీయటానికి ముందుకు దూకే తత్వమే తప్ప సినిమా కమర్షియాలిటీ ఇంకా మీకు అర్థం కాలేదా అంటే ఏం చెప్తారు? కమర్షియాలిటీ అర్థమైంది సార్. ఏంటంటే నేను ప్రొడ్యూసర్గా కరెక్ట్ కాదని అర్థమైంది. అయ్యో అలా కాదు సార్. కాకపోతే ఏంటంటే సార్, అంటే ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ ఆలోచించేది సార్. ఇప్పుడు మార్కెట్లో ఏంటి, ఏ సబ్జెక్ట్ నడుస్తుంది, దాని ప్రకారం ఏం తీయాలి, యూత్ వస్తున్నారా, మరి వాళ్ళు ఏం కోరుతున్నారు, ప్లస్ రెండోది మన కాస్ట్ ఎంత తగ్గిస్తాం, మళ్ళీ దాన్ని ఎంత అమ్ముతాం. ఇది ప్రొడ్యూసర్కి ఉండే ఫస్ట్ ఫండమెంటల్ ఇది కదా సార్. ఇంకెన్నో ఉన్నాయి ఫండమెంటల్. ప్రొడ్యూసర్ స్టోరీని, టీమ్ని ఎంతో చేయగలరు, బడ్జెటింగ్ ఎన్నో ఉంటాయి. బట్ ఇది ప్రైమరీ ఇది. కానీ నాదేంటంటే సార్, ఇది ఎప్పుడు కనిపించే ప్రొడ్యూసర్స్ సంగతి సార్. కానీ మీలాగా ఆలోచించే ప్రొడ్యూసర్స్ అంటే మల్లేశం కథ తీయాలన్నా, రేపు మేము చూడబోతున్న 23 ఈ సినిమా లాంటి కథలు చేయాలన్నా సరే దీనికి ప్రొడ్యూసర్స్ని పట్టుకోవటం చాలా కష్టం. అందుకే మీరు ప్రొడ్యూసర్స్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే డైరెక్టర్ ఇంకా ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్, ప్రొడ్యూసరే ఒక పెద్ద జాబ్. డబ్బులు ఒకటే కాకుండా ప్రొడ్యూసర్ అనేది చాలా ఇన్వాల్వ్డ్ ఇది సార్. సో రెండు చేసేసరికి ఏమవుతుందంటే ఇంకా చాలా స్ట్రెస్ అయిపోతుంది. సో ఒక హెల్ప్ ఉంటే బాగుంటుంది అనే దాంతో ఉంటే, బట్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి ఇంకా తప్పక చేయాల్సి వస్తుంది ఒకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఇంతే బడ్జెట్లో చేయాలి అని ఒకటి ఉంటుంది కదా సార్. కాకపోతే ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇంక మన గ్రీడ్ ఎండ్ కాదు. అరే ఈ లొకేషన్ ఇంకా బాగుంటుంది కదా, ఈ యాక్టర్స్ ఇంకా బాగుంటుంది, సింగర్స్ ఇది. సో మనం ఒక సైడ్ ఆఫ్ థింగ్స్ ఏంటంటే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంకా చాలా బాగుండాలి అనే ఒకటి ఉంటుంది. ప్రొడ్యూసర్ సైడ్ ఏమో అసలు మనకి ఇంతే ఉన్నాయి, ఇంతలోనే చేయాలి. సో ఆ చెండు కాన్ఫ్లిక్టింగ్ ఇది ఉంటుందండి. సో మెయిన్గా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. ఇంకొకరు ఉంటే బాగుండేది, ఇంకా కొంచెం డైరెక్షన్లో ఇంకా బాగా చేసుకునే అవకాశం ఉండేది. బట్ ఇంకా కొన్ని స్టోరీస్ చెప్పాలి అన్నప్పుడు ఇంకా మనం సరే ఇంకా ఏదో ఒకటి విధంగా చేసేసి చేద్దాము అని ముందుకెళ్దాం సార్. ఆర్టిస్టుల విషయానికి వచ్చినా కూడా ఎప్పుడు ఒక ఎక్స్పెరిమెంటల్గానే వెళ్తూ ఉంటారు. అంటే అది తప్పని కాదు సార్. ఎందుకంటే అలా ఎక్స్పెరిమెంటల్ నుంచే కొత్త ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు. వాళ్ళే రేపు వీళ్ళే ఒక పెద్ద స్టార్స్ అవ్వచ్చు. కానీ వాళ్ళ తొలి అడుగులకి ఫస్ట్ మనకి ఊతం ఎవరిచ్చారనేది వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు ఫస్ట్ అడుగుకి ఎవరు సహాయం చేశారనేది వెరీ ఇంపార్టెంట్. ఆ విషయంలో నేను సినిమా చూశాను. సో నేను యు ఆర్ ద బెస్ట్ డెబ్యూ అండి మీ ఇద్దరికి. అంటే ఇంతకంటే బెస్ట్ డెబ్యూని ఆశించడం కూడా తప్పే అవుతుంది మీ ఇద్దరి విషయంలో. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా ఇలాంటి కథలు రాయటాలన్నా, ఇలాంటి క్యారెక్టర్స్ని క్రియేట్ చేయాలన్నా చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి. అలా అరుదుగా జరిగే సినిమాల్లో మీకు ఫస్ట్ సినిమానే మీకు అలాంటి ఛాన్స్ వచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఈ జర్నీ గురించి ఏం చెప్తారు ఇద్దరు, ఎవరైనా సరే? టేక్ ఆఫ్. నాకు చిన్నప్పటి నుంచి ఆనెస్ట్గా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. కాకపోతే ఆ టైంలో ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అండ్ మమ్మీ వచ్చేసి స్పెసిఫిక్గా చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయాలి, డిస్టర్బ్ అవ్వద్దు అనేసి ఎప్పుడు దీనికి రాలేదు. ఒక్కసారి 4th ఇయర్కి వచ్చాక ఇంకా లేట్ అవ్వద్దు అనేసి చాలా ట్రై చేస్తున్న కొద్దీ వచ్చిన ఫిలిం ఇది. చాలా ఫార్చునేట్గా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇలాంటి ఫిలిం నాకు ఇలాంటి రోల్ చేయాలి, క్యారెక్టర్ చేయాలి అన్న ఇది అయితే ఉండే, నాట్ బికాజ్ ఐ హావ్ డన్ దిస్. కానీ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలని మేబీ ఒక 3-4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ చేస్తానని అనుకున్నాను. కానీ ఫస్ట్ డెబ్యూలోనే మీరు చెప్పినట్లుగా ఇలాంటి ఒక క్యారెక్టర్ దొరికినందుకు అండ్ ఇది చేసినందుకు చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది. ఏం చూసి అమ్మాయిని సెలెక్ట్ చేశారు సార్? అంటే ఏమైనా క్లిప్ కానీ ఏదైనా ఎలా నమ్మగలిగారు?
అంటే సినిమా చూసిన తర్వాత మాకు నమ్మకం వచ్చింది, బట్ ఏమీ లేనప్పుడు నమ్మాలంటే అందులో చాలా కోట్లు పెడుతున్నాము, చాలా నేరేటివ్ పర్సన్ కథని తనే చెప్పే నేరేటివ్ పర్సన్ కదా. అవును సార్. ఇది సో మన యాక్టింగ్ కోచ్ ఇంకా కాస్టింగ్ డైరెక్టర్ మహేష్ సార్ నాకు ఫస్ట్ మలేషియం అప్పటి నుంచి సార్. సో సార్ కోర్ట్ మూవీలో ఆ అమ్మాయి ఉంది కదండి హీరోయిన్, ఆ అమ్మాయికి కొంచెం యాక్టింగ్ కొంచెం టిప్స్ లాగా వర్క్ షాప్ చేయడానికి అక్కడ వర్క్ ఫస్ట్ చేస్తున్నప్పుడు చాయిస్ ఆ అమ్మాయి మనకి కథకి. ఆ అమ్మాయి కూడా ఒక చాయిస్ ఉండింది సార్. సారీ తీసుకొచ్చిన ఛాన్సే ఏంటంటే కోర్ట్ వాళ్ళు స్టార్ట్ అవుతుంది మన దాని సేమ్ టైంలో, అది చేస్తే ఆల్రెడీ మార్కెటింగ్ అవుతుంది, ఆ అమ్మాయిని తీసుకొచ్చి అనేది అది కూడా ఒక ఆప్షన్ ఉంది సార్. సో కానీ అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఆడిషన్కి ఈ అమ్మాయి కూడా వచ్చింది, చాలా బాగా చేసింది అని ఒకరు అనుకున్న జస్ట్ టాక్, అది నాకు సార్ చెప్పారు. కానీ చూద్దాం లేదా నాకు అసలు మైండ్లో లేదు సార్ ఈ అమ్మాయి అని. సో అనన్య అని కూడా అనుకున్నా, కానీ అనన్యవి కొంచెం డేట్ ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి. నాకేమో కంటిన్యూస్గా 4 రోజులు కావాలి, ఆమె మధ్యలో 3 రోజులు ఒక దగ్గర 4 రోజులు ఒక దగ్గర ఇట్లా ఉన్నాయి. సరే చూద్దాం లేదనే ఇంకా అసలు అనన్యనే అనుకుని చూద్దాం లేని అనుకునే టైంలో సార్ ఈ విషయం చెప్పారు, అక్కడ బాగా చేసిందంట అని. కానీ కోటమ్మాయి అయితే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ మార్కెటింగ్ అయిపోద్ది, సో మనకు వచ్చేవరకు కొంచెం సేఫ్ ఉంటుంది అని. కానీ ఆ టైంలోనే ఈ అమ్మాయి కలుస్తా అని వచ్చింది. నేను అన్న రావద్దు, నేను ఇప్పుడు రైటింగ్లో చాలా బిజీ, నేను ఈ వెంకట్ రాసుకుంటున్నాను, నువ్వు రావద్దు ఇప్పుడు అసలు నేను బిజీలో ఉన్నావు. బట్ ఈ 3 people, నేను ఎక్కువ మందిని ఆడిషన్ చేయదు సార్, 2, 3 అంతే. ఏ క్యారెక్టర్ ఓకే, వేరే క్యారెక్టర్స్ కదా ఒక్కరినే సార్ అర్థమైపోతుంది కొంచెం, ఓకే వీళ్ళు పర్వాలేదు, ఇంకా మిగతాది మనం మాట్లాడి డిస్కస్ చేసి వాళ్ళ క్యారెక్టర్ ఇచ్చి ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు చేసుకుంటారు అనే కాన్ఫిడెన్స్ సార్ అంతే. ఈ అమ్మాయి విషయంలో సార్ చూద్దాం ఈ అమ్మాయిని కూడా అనుకున్నా, కానీ ఈ అమ్మాయి వచ్చేసి ఇంకా నాకు ఈ రోల్ నేను అట్లా చేస్తా, అక్కడ నుంచి ఎక్కడో చాలా దూరంలో ఉంటుంది, అమ్మో నువ్వు అంత దూరంలో ఉంటాయి కదా రావద్దు నువ్వు కాదు ఎన్నిసార్లు అయినా వస్తా అది ఇదని. సర్లే ఈ అమ్మాయి ఇంత పట్టుబడుతుందంటే మేబీ నమ్మి ఇస్తే, ఇంకా చూడ్డానికంటే రెజ్యూమే లాగా ఉంది సార్, సాఫ్ట్వేర్ కాదు కదా. ఆ రెజ్యూమే కూడా ఎట్లుందంటే ఈ అమ్మాయిది హీరో సిస్టర్ లాగా చేయబోతున్నా అంటే చేస్తున్నా, అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది, ఫ్యూచర్ టెన్స్ లో ఉన్నాయి. ఇంకొక డెమో షూట్ చేశాను, బట్ దాని రీల్స్ కూడా లేవు సార్. ఇప్పుడు మనకు ఒక డెమో అన్నా సరే చూస్తే అవసరం లేదు సార్, మన సినిమా చూపిస్తే తర్వాత కదా సార్. అప్పుడు ఏంటంటే ఇవన్నీ ఉన్నాయి కదా అనుకున్నా, బట్ ఈ అమ్మాయి ఆ డిటర్మినేషన్ ఏదైతే ఉందో, నాకు ఈ రోల్ కావాలి, టాలెంట్ కంటే పట్టుదలతో సాధించింది, పట్టుదలతో ఆమె తీసుకెళ్ళింది సార్, నేను ఇవ్వలేదు రోల్, తీసుకొని వెళ్ళింది. ఓకే సూపర్. ఎలా ఈ క్యారెక్టర్ అంటే జనరల్గా ఇలాంటి క్యారెక్టర్ని ఆఫర్ చేసినప్పుడు గర్ల్ నెక్స్ట్ డోరు లేకపోతే హీరో లవ్ ఇంట్రెస్ట్గా ఉంటాం, మంచి సాంగ్స్, బ్రీజీ మూమెంట్స్ ఇలా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, జనరల్గా అనుకుంటాం ఒక అమ్మాయి క్యారెక్టర్ అంటే. కానీ ఇందులో చాలా వేరియేషన్స్ ఉన్నాయి, చివరికి వచ్చేసరికల్లా ఆల్మోస్ట్ 50 years అమ్మాయిలా కనిపిస్తావు కదా నువ్వు. సో ఎలా చూడగలిగావు నువ్వు ఈ క్యారెక్టర్లో, ఎలా చూసుకున్నావు? మీరు చెప్పినట్లుగా ఫస్ట్ డెబ్యూ ఫిలిం ఎవరైనా ఇలా ఒక క్యారెక్టర్ ఎక్స్పెక్ట్ చేయరు, కానీ స్క్రిప్ట్ చదివాకనే నాకు ఈ క్యారెక్టర్ తీసుకోవాలి, నేను చేయాలి నేను అన్న థాట్ బాగుంది కదా, తీసుకోవాలి 100% ఇదే చేయాలి అనేసి స్క్రీన్లో చూస్తున్న కొద్దీ నాకే షాకింగ్ గా అనిపించింది. బెస్ట్ సీన్ మేము ఫీల్ అయింది చెప్పిన, పాపని అనాథాశ్రమంలో ఇచ్చి బయటకు వచ్చి కూర్చొని ఏడుస్తావు కదా, అది చూస్తుంటే నాకు అది షూటింగ్ కాదేమో, అది జరుగుతున్నప్పుడు ఆ చెట్టు పక్కనో లేకపోతే ఆ రోడ్డు మీద ఉండి ఎవరైనా చూస్తుంటే ఎలా ఫీల్ అవుతారో మేము ఆడియన్గా అలా ఫీల్ అయ్యాం ఆ సీన్ చూస్తున్నప్పుడు. ఎంత బాగా చేశారంటే, యాక్చువల్గా ఏంటంటే ఆర్టిస్ట్ అనేది చాలామంది గిఫ్ట్ అంటారండి, గాడ్ గిఫ్ట్ అంటారు. అంటే ఆర్టిస్ట్ని మనం ట్రైనింగ్తో గొప్ప ఆర్టిస్టులు అవ్వరు, వాళ్ళకి బేసిక్గా కొన్ని క్వాలిటీస్ ఉంటే ట్రైనింగ్తో షార్ప్ అవుతారు. సో ఆ సీన్ వన్ ఆఫ్ ద టాప్ నాచ్ సీన్ నువ్వు చేసిన సీన్స్లో, వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనుకోవచ్చు. అంటే ఒక మనిషికి కోల్పోవటానికి ఇంకేముంది అంటే, నీ లైఫ్ చూస్తుంటే ఎలా అనిపించింది అంటే ఇంకా కోల్పోవటానికి ఏముంది, నువ్వు అంటే పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం చేసినా సరే జస్టిఫికేషన్ దొరికేసింది ఈ క్యారెక్టర్కి. నువ్వు ఇంకో పెళ్లి చేసుకున్నా కూడా మేము ఫీల్ అయ్యడం కాదు ఆడియన్స్, నిజంగా అంటే ఆ స్టాండర్డ్స్లో పెట్టేశారు ఆ క్యారెక్టర్ని. వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్.
అన్ని వేరియేషన్స్, అన్ని ఎక్స్ప్రెషన్స్ ఒకటే ఫిలింలో నాకు చూపించే అదృష్టం దొరికింది ఈ ఫిలిం త్రూ. క్యూట్నెస్ కానివ్వండి, సాడ్, బాధగా, మెచ్యూర్గా ప్రతి ఒక్కటి ఈ ఫిలిం త్రూనే నేను చూపించుకోగలిగాను, ఆల్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్. అవును. ఎలా సార్ అంటే మాకు ఆ సీన్ చూసినప్పుడు అంటే గుండె ద్రవించింది అంటారు కదా సార్, అలాంటి ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ఆ ఒక్క సీన్ కలిగింది మాకు. అంటే ఒక మనిషి కోల్పోవటానికి ఇంకేం లేదనే స్టేజ్లో ఉంది ఆ క్యారెక్టర్ చూస్తుంటే. ఈవెన్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉండదు, అక్కడి నుంచి కూడా అవమానాలే, ఎక్కడికి వెళ్ళినా అవమానాలే, ఊరు అన్నీ వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఎక్కడో పని చేసుకుంటూ బతకటం. అసలు గ్రేట్ రైటింగ్ సార్, గ్రేట్ రైటింగ్. ఎందుకంటే చాలా రేర్ ఆపర్చునిటీ. అందుకే మాకు ఫస్ట్ నుంచి ఒకటే మాట, అంటే ఇంతకంటే బెస్ట్ డెబ్యూ ఏముండదు. అంటే ఆర్టిస్ట్గా మీ ప్రయాణం చాలా గట్టిగా స్టార్ట్ అయింది, స్ట్రాంగ్గా స్టార్ట్ అయింది. ఏదంటే మెట్టు ఎక్కువ అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఒక గోడ ఎక్కేశారు, గోడ మీద చేంజ్ చేస్తారో చూడాలి. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి తేజ? నేను గుంటూరు నుంచి సార్, ఒరిజినల్గా హైదరాబాద్ అండ్ ఢిల్లీ అండ్ యూఎస్లో చదువుకున్నా సార్. దెన్ 6.5 years బ్యాక్ ఐ కేమ్ బ్యాక్ సార్. దాని తర్వాత కోవిడ్ వచ్చింది. సో పాస్ట్ 5 years నుంచి అయితే ఐఎమ్ ట్రయింగ్ సార్ రోల్స్ కోసం. ఐ డన్ అన్ యాక్టింగ్ కోర్స్ మహేష్ సార్ కింద. సో ఒక 1-2 మూవీస్ ఇలా స్టార్ట్ అవ్వబోతా, ఇది కామన్ కదా సార్ ఈ జర్నీలో. బట్ ఐ డెంట్ నో, బికాజ్ నేను 21 ఆ ఏజ్లో కొంచెం డిసప్పాయింట్ అయ్యామండి సార్, ఇదిగో స్టార్ట్ అవుతుంది, ఎవరైనా ఒక ఆఫర్ ఇస్తారని. సో ఆల్మోస్ట్ ఇంకా హోప్ గివప్ ఇచ్చేసి ఇంకా కష్టం. ఏం చేద్దాం అనుకున్నావు? అంటే మాది యాక్చువల్గా బిజినెస్ ఫ్యామిలీ సార్ ఒరిజినల్గా. సో నేనే ట్రై చేస్తా అని నేను గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చా సార్. యాక్చువల్ పేరెంట్స్ ఫ్యామిలీ అందరు గుంటూరులో ఉంటారు. ఇక్కడ ఇండస్ట్రీ కథలానే మొదలైంది సార్. ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది కదా సార్. సో నేను ఇటు సైడ్ వచ్చి ట్రై చేస్తామా, లెట్ మీ ట్రై, గివ్ మీ అ కపుల్ ఆఫ్ ఇయర్స్ అని. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1-2 monthsలో ఐ వాజ్ అబౌట్ టు లీవ్ ద కంట్రీ సార్ ఆన్ సమ్ బిజినెస్ వర్క్. సైడ్ బై సైడ్ ఐ వాజ్ ట్రయింగ్ టు ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలా అనే థాట్లో. అండ్ దెన్ అవుట్ ఆఫ్ నోవేర్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ సార్. ఓకే, సూపర్. ఈ కథ ఎలా సార్? సాగర్ క్యారెక్టర్ని కథ స్టార్టింగ్ మా ఫ్రెండ్ ఒక అతను యూఎస్ నుంచి ఇక్కడ భరద్వాజ్ జర్నలిస్ట్ గారిని కలిసారు సార్. కలిసిన తర్వాత వచ్చి ఒక 2 స్టోరీలు చెప్పారు. ఒక స్టోరీ ఇది అని అన్నారు. నేను అన్నా ఇది స్టోరీ బాగుంది, కానీ నేను కాలేజీలో ఉన్నప్పుడు వచ్చిన స్టోరీ ఇది. అప్పుడు నేను చదివినప్పుడు మాత్రం నాకు చాలా కోపం వచ్చింది, అందరిలాగే. ఫస్ట్ రియాక్షన్ ఏముంటుంది సార్, అసలు వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళని రాళ్ళతో కొట్టి అసలు వీళ్ళని ఉరేయాలి అనేది ఎవరిదైనా ఫస్ట్ థాట్ ప్రాసెస్. కాకపోతే దాని తర్వాత లైఫ్ మనకు చాలా నేర్పిస్తుంది కదా సార్. అప్పుడు ఏంటంటే అన్ని మనం చేసినవి కరెక్ట్ అని అనుకుంటాం. స్లోగా మనకు కూడా తెలుస్తుంటుంది మనలో లోపాలు ఏంటి, మనలో ప్లస్లు మైనస్లు ఏంటి. అది టైం పడుతుంది కదా సార్ ఆ విజ్డమ్ అనేది. ప్లస్ అందరూ కూడా వాళ్ళు ఎందుకు చేసి ఉంటారు, ఏం చేసి ఉంటారు అనేది వేరే యాంగిల్స్లో ఆలోచించడం ఒక విషయాన్ని టైం పట్టింది సార్. నేను అన్నా సరే ఇప్పుడు నాకు ఈ స్టోరీ విన్న తర్వాత కొంచెం ఉంది, బాగానే పర్వాలేదు, వేరే యాంగిల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో యాక్సెప్టెన్స్ ఉంది, యాక్సెప్టెన్స్ ఆఫ్ ద క్రైమ్. అదే కష్టం కదా సార్. ఎన్నిసార్లు నేను అదే అంటున్నాను, మనం ఎవరితోనే గొడవ పడినా కూడా ఏదో ఎట్లా ఒకలా కన్విన్స్ చేసుకుంటాం, అన్నారు కాబట్టి నేను అన్నాను, ఇట్లా ఉంటుంది. కానీ నేను తప్పు చేశానని ఒప్పుకోవడంతో చాలా పెద్ద విషయం సార్. అక్కడి నుంచే రిఫార్మేషన్ అక్కడి నుంచే స్టార్ట్ అయింది సార్. అది స్టార్ట్ సార్. ఫస్ట్ యాక్సెప్టెన్స్, తర్వాత గిల్ట్, అయ్యో ఎందుకు చేశాను, నా వల్ల ఇంతమందికి అవ్వడం, తర్వాత రిపెంటెన్స్, పశ్చాత్తాపడడం, తర్వాత చేంజ్ అవ్వడం. ఒక రోజులో జరిగేవి కావు సార్. అసలు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జరిగే ప్రాసెస్. బాగానే ఉంది. కాకపోతే ఎంత చేసినా 23 మందిని చంపిన, అదే మన సినిమా టైటిల్ 23. సో 23 మందిని చంపిన వ్యక్తిని మనం ఎట్లా రిడీమ్ చేయగలుగుతాం? సహానుభూతి ఉండొచ్చు, ఎంత చేసినా, కానీ సమర్థించలేం కదా సార్. అది ఎంత చేసినా 23 మంది ప్రాణాలు, అమాయక ప్రాణాలు. సో వద్దు అనిపించింది సార్. తర్వాత ఇంకొక ఫ్రెండ్ ఇంకొక స్టోరీ తెచ్చిన తర్వాత ఆ నైట్ చుండూడిది అన్నప్పుడు అనుకున్నా, కరెక్టే కదా, ఇప్పుడు మనం సమర్థించాం ఇతను చేసింది. కాకపోతే దానికన్నా 2 సంవత్సరాల ముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ ఉంది, దాని తర్వాత 2 సంవత్సరాల తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఉంది. కావాలని చేశారు, శిక్ష పడలేదు. ఇక్కడ చాలా పెద్ద తప్పు, దొంగతనం కూడా పెద్ద క్రైమ్ కదా సార్. కానీ దొంగతనం మేబీ 5 years తప్పు కావచ్చు. అది
ప్లస్ కానీ అది చనిపోగానే అది చాలా పెద్ద తప్పు నేరం అది. ఇంకా కాకపోతే ఇంటెన్షన్, దొంగతనం వరకే ఇంటెన్షన్. యాక్సిడెంట్ అనేది అది జరగకుండాల్సింది, బట్ జరిగింది, చాలా పెద్ద తప్పు. కాకపోతే ఇంటెంట్ వేరే ఉన్నాయి, కానీ ఇక్కడేమో వీళ్ళిద్దరు బయటపడ్డారు, ఇక్కడ పడలేదు. సో ఇక్కడ కాంట్రాస్ట్తో మనం స్టోరీ నడిపించవచ్చు అని ఇది దాన్ని బట్టి ముందుకెళ్ళాను సార్. ఈ క్యారెక్టర్కి తను జస్టిఫికేషన్ చేయగలడనే నమ్మకం ఎలా వచ్చింది సార్? అసలు ఏ యాక్టర్ మీద ఈ నమ్మకం అసలు ఎవరి మీద లేదు సార్. ఎందుకంటే అసలు వీళ్ళని చాలా వీళ్ళని ఆల్మోస్ట్ ఒక మన కొండ మీద నుంచి తోసేసినట్టు వీళ్ళని. అవును, ఫస్ట్ టైం ఈత తెలియని వాళ్ళని వెళ్ళి సముద్రంలో వేసేసినట్టు. సో వీళ్ళకి పాపం చాలా అన్యాయం చేస్తున్నా అనేది ఒకటి రైటింగ్ అప్పుడు అర్థమైంది, ఎవరు చేస్తున్నారో వీళ్ళకి చాలా పెద్ద అంటే చాలా పెద్ద బరువు పెడుతున్నా అనేది మాత్రం ఇదైంది. సో అన్ని క్యారెక్టర్స్ సార్ మీరు చూసిన దాని తర్వాత పవన్ రమేష్ క్యారెక్టర్, దాస్ క్యారెక్టర్ చూసిన, ఎస్పీ క్యారెక్టర్ చూసిన, మన సూరి చేసిన క్యారెక్టర్, ఇట్లా అందరూ చాలా బరువైన క్యారెక్టర్లు. అవును సార్, అంటే మాకు చూస్తే వీళ్ళందరూ ప్రతి క్యారెక్టర్ కూడా ఒక సీజనల్ ఆర్టిస్ట్ చేయాల్సిన క్యారెక్టర్స్ సార్. కానీ ఒక 10-15 మినిట్స్ తర్వాత వాళ్ళు ఎవరు గుర్తు రాలేదు మాకు, ప్యూర్లీ టాలెంటెడ్. సో కొంచెం వరకు మహేష్ సార్ కాన్ఫిడెన్స్ ఇవ్వడం చేయగలుగుతారులే అనేది, అప్పుడు మనకు కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కాస్టింగ్ డైరెక్టర్ సార్ చెప్పినప్పుడు. ఇంకా రెండోది ఇంక జస్ట్ అదృష్టం సార్, అంతే. తన వాయిస్ కల్చర్ మారింది సార్. ఫస్ట్ ఊళ్ళో ఉన్నప్పుడు ఉన్నంత ర్యాష్నెస్ జైల్లోకి వెళ్ళిన తర్వాత వాయిస్లో ఒక చిన్న బుక్స్ చదివిన తర్వాత అతని వాయిస్ కల్చర్ మారింది. ఆ వాయిస్ కల్చర్ని పట్టుకోగలిగాడు సార్. అది ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ సార్ అబ్బాయిది. ఎందుకంటే పేపర్ మీదే మన సుశీల క్యారెక్టర్, దాస్ క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్. సో ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్స్లో ఇతను ఫస్ట్ క్లమ్జీగా ఉండాలి, ఏం అర్థం కాకుండా, జీవితం తెలియదు, ఏం తెలియదు, ఆ ఏజ్లో ఉండాలి. కానీ అమ్మాయి చిన్న అమ్మాయి అయినా మెచ్యూర్డ్ అమ్మాయి, స్ట్రాంగర్. సో ఇటు చెప్పినప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఇవి కానీ పట్టుకునేవాడు సార్. సో ఓకే, నేను ఎంత చేయాలి, వీళ్ళని ఇక్కడ డామినేట్ చేయొద్దు, నేను ఇక్కడ రిసీవింగ్ సైడ్లో ఉండాలి. ఇతను దాస్ దగ్గరికి వెళ్తే దాస్ కొంచెం 1 year 2 years పెద్ద కాబట్టి ఒక అన్నలాగా చెప్తూ ఉంటే కొంచెం వినాలి, అతని డైరెక్షన్, అతను ఎట్లా చెప్తే అట్లా వినాలి. సో అప్పుడు స్లోగా మెచ్యూరిటీ 20 సంవత్సరాలు తర్వాత 25 సంవత్సరాలకి ఇతను రాసిన రైటింగ్స్ అన్ని అతను పక్కకైది అతను చించేసినప్పుడు డైలాగ్స్ చెప్తూ యాక్షన్ చేస్తుంటాడు సార్. అవును సార్, బెస్ట్ సీన్. కొంచెం కాలిపోయినాయి ఎందుకంటే నీకు అక్కడ జనరల్గా సాగర్ క్యారెక్టర్ కోప్పడాలి, కానీ నువ్వు అక్కడ బాధపడుతున్నావు. అవతల మీద బాధ కూడా కాదు, వాళ్ళ మూర్ఖత్వాన్ని చూసి బాధపడుతున్నావు, ఇంకా వాళ్ళ మీద జాలి పడుతున్నావు. వాయిస్లో అది కనిపించింది సార్. అవును సార్, అంటే వాళ్ళ మీద ఇంకా జాలి పడుతున్నాడు. అంటే ఆ మెచ్యూరిటీ లెవెల్స్, ఆ వేరియేషన్స్ కరెక్ట్గా చూపించగలిగావు. ఆ సీన్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ నువ్వు ఎంటైర్ సినిమాలో నాకు అనిపించింది. ఒక పక్కనే బాధపడుతుంటూ ఏడుపు వస్తుంటుంది, వాళ్ళని తిట్టవు అన్న, అదేంటన్నా చూసుకోవాలి కదన్న పేపర్లు అన్న, ఇంకా వాళ్ళ మీద జాలి పడుతూనే ఉంటావు. కానీ నీ కోపం ఎక్కడ ఉండదు అక్కడ వాళ్ళ మీద కూడా. అంటే వాళ్ళ అట్మోస్ట్ అట్రాసిటీ నీకు చేసింది, ఇక నీకు మిగిలింది ఆ బుక్కే, నీ జీవితానికి మిగిలింది ఆ బుక్కే, దాన్ని చించేసాడు. జనరల్గా ఏంటంటే అక్కడ వాడిని చంపేసినా కూడా జస్టిఫికేషన్, నువ్వు తిరగబడి చంపేసినా కూడా ఆడినేమి షాక్ ఫీల్ అవ్వడు, వాడికి అది జరగాల్సిందే అనుకుంటాడు. అలా సందర్భంలో కూడా నువ్వు మారేవంటానికి వన్ ఆఫ్ ద బెస్ట్ సీన్ అది. కరెక్ట్ సార్, మీరు కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే ఈ అబ్బాయి ఎప్పుడైతే ఆ చీకటి కొట్టులో ఉంటాడో అప్పుడు వరకు ఒక లైఫ్ చీకటి కొట్టులో ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో నా వల్ల 23 ప్రాణాలు పోయినాయి అనే తర్వాత కంప్లీట్ బాడీ లాంగ్వేజ్ చేంజ్, ఒక స్పిరిచువల్ ఇది రావడము. అది ఎట్లా చెప్పినా స్పిరిచువల్గా ఇట్లా ఉండాలి అని అంటే ఆ కొంచెం ఆ పశ్చాత్తాపం, దయ, ఇవన్నీ గుణాలు ముందు వాళ్ళ కూతురుతో మాట్లాడే సీన్లో తన వాయిస్ కానీ వాయిస్లో చిన్న జీరం ఉంటుంది. అవును, అది అంటే మాకు అనిపించింది సార్, ఆర్టిస్టులని పట్టుకోవటమే సార్, తయారు చేయలేం. అంతే సార్, మనం ఆర్టిస్ట్ని తయారు చేసామన్నది కరెక్ట్ కాదు, మంచి ఆర్టిస్ట్ని పట్టుకోవటం. ఆనిముత్యాలు దొరికారు, అదృష్టం. గ్రేట్ సార్. అంటే వీళ్ళ గురించి నెక్స్ట్ మీ జర్నీ చాలా పెద్దగా ఉండొచ్చు, ఇంకా మంచి సినిమాలు చేయొచ్చు. కానీ ఈ సినిమా ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మాత్రం, ఈ సినిమా మిమ్మల్ని తయారు చేసిన విధానం మాత్రం ఒక లైఫ్ టైం ఫౌండేషన్ అనుకోవచ్చు.
మీ మీ ఎలాగా అంటే బిఫోర్ ఈ స్క్రిప్ట్లోకి ఎంటర్ అవటానికి ముందు ఏంటి, ఇప్పుడు రిలీజ్ దగ్గర పడుతుంది కదా, మీలో ఉన్న రిఫర్మేషన్స్ ఏంటి, ఆర్టిస్ట్గా ఏం పొందారు? సార్ యాక్టింగ్ వైజ్ సార్ మేము వెన్ ఐ వెంట్ టు యాక్టింగ్ స్కూల్ ఒక బేసిక్ థియరీ ఉంటుంది సార్, దిస్ అండ్ దిస్ ఎమోషన్స్ ఎలా ఉంటాయి, వాయిస్ మాడ్యులేషన్, బేసిక్స్ ఆఫ్ వాయిస్ మాడ్యులేషన్ చెప్తారు సార్. సో ఆనెస్ట్లీ మేము షూట్ స్టార్ట్ చేసినప్పుడు సార్ ఐ వాజ్ ఇన్ అ వెరీ కన్ఫ్యూజ్ స్టేట్ సార్. అప్పటికనే అలసిపోయా సార్ బేసిక్గా. సో బికాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ మై ఎమోషన్స్ టు గో ఇన్ సింక్ ద సెకండ్ హాఫ్ ఇస్ యాక్చువల్ లైఫ్లో ఆ స్టేజ్కి వచ్చేసాను నేను. ఇంకా ఐఎమ్ డన్. ఏడ్సిన రోజులు అయిపోయాయి, బాధపడిన రోజులు అయిపోయాయి. ఏదైనా సందర్భం గుర్తు చేసుకుంటావా బాగా ఏడ్చిన సందర్భం? సార్ ఫస్ట్ ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని ఏడుస్తాం సార్ లైఫ్లో. నెక్స్ట్ పేరెంట్స్ దగ్గరకు వస్తాం సార్, 4-5 సార్లు ఏడుస్తాం సార్ ఫ్రెండ్స్ దగ్గర. 5వ సారి ఆడికి కనిపిస్తారు, ఎప్పుడు ఉండేదే, ప్రతి వారం ఉండేదే. పేరెంట్స్ దగ్గరికి వెళ్తాం సార్. ఎట్ ద ఎండ్ ఒక్కడమే కూర్చుంటాం సార్. ఏమవుతుందిరా జీవితం, మనం అసలు ఎక్కడ ఉన్నాము, ఎక్కడికి వచ్చాము, వెనక్కి తిరిగి చూసుకుంటే 5 ఏళ్ళలో సార్ ఫ్రెండ్స్ అందరూ ఐదర్ సాఫ్ట్వేరా బిజినెస్లా అందరూ ఏదో ఒక పొజిషన్కి అయితే వచ్చేసారు సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. కానీ నాకు అప్పుడు నన్ను చూసుకున్నప్పుడు అరే నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ దేర్. బట్ ఆ పెయిన్ సార్, దట్ ఈస్ వాట్ హ్యాస్ హెల్ప్ మీ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆ పార్ట్ అంతా. అండ్ సార్ ఎమోషన్స్ని అంత డీప్గా డిగ్ చేసే దానికి ఆ క్యారెక్టర్ హ్యాస్ హెల్ప్ మీ టు పుల్ ఆఫ్ మై ఎమోషన్స్ ఆర్ అంత వెయిటేజ్ ఇవ్వగలిగింది సార్ క్యారెక్టర్. సో నేను చెప్తుంది కూడా నార్మల్గా కమర్షియల్ మూవీస్ వేరు, బట్ ఎవ్రీ వన్ వాంట్స్ టు హ్యావ్ దట్ ఫస్ట్ అరే యాక్టింగ్ ఓరియంటెడ్ మూవీ పడితే బాగుంటుందిరా. బట్ అందరూ అనేది ఏంటంటే సార్ 5-10 years తర్వాత చేయాల్సిన రోల్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నేను ఓపెన్ యూనివర్సిటీలో డైరెక్ట్గా డిగ్రీ చేస్తాను అంతే. అంతే సార్. ఇట్స్ అ వెరీ హార్డ్ క్రాష్ కోర్స్ సార్. మంచిదే. సో ఐఎమ్ సాటిస్ఫైడ్ సార్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ ఈ రోల్ చేయటం. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే ఇది క్యారెక్టర్ డ్రివెన్ కంటెంట్, ఎట్ ద సేమ్ టైం అంటే ఆర్టిస్టులు ఏమాత్రం సరిగా చేయకపోయినా దొరికిపోతారు. నువ్వు ఎస్కేప్ అవ్వలేవు ఆడియన్స్ నుంచి. ఈయన కూడా మేనేజ్ చేసే టైప్ ఏం కాదు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళకి ఎక్స్ప్రెషన్ కట్ చేసే టైప్ కూడా కనిపించలే. హానెస్ట్గా కెమెరా నీకే పెట్టి వదిలేసేటి. సార్ ఇంకొకటి సింక్ సౌండ్ సార్. సింక్ సౌండ్ మళ్ళీ అక్కడ ఏముందో అంతే, ఏముందా? మళ్ళీ దాని మార్పు చేర్పులు ఏం లేవు. రా స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్కూల్ మొదలెట్టండి సార్. డెఫినెట్లీ సార్. నిజంగా మీకు అనన్య ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్టిస్ట్. ఇప్పుడు ప్రియదర్శి గ్రోత్ చూస్తున్నాము. వీళ్ళంతా మీ సినిమా నుంచి మొదలైన వాళ్ళే. వాళ్ళ ప్రయాణం అక్కడి నుంచే మొదలైంది. మేము ఎప్పుడు ప్రియదర్శి గురించి మాట్లాడుతున్నా మల్లేశంని కోట్ చేయకుండా మాట్లాడలేం. అనన్య నాగళ్ళని కూడా అంతే. రేపు నాకు తెలిసి వీళ్ళిద్దరికి కూడా అలాంటి ఒక ట్యాగ్ లైన్, లైఫ్ టైంకి సరిపోయే ఒక ట్యాగ్ లైన్ దొరికేసింది మీ ఇద్దరికి లైఫ్కి. ఒకటి సార్, అది మలేషియంతో ఫిల్మ్కి అదృష్టం. అంతమంది కొత్త పిల్లలు, కొత్త యాక్టర్స్ అందరు కూడా అంత చేయడం. అదేవిధంగా ఒక 20-30 మెంబర్స్కి వర్కౌట్ అయింది సార్. జనరల్గా హీరో హీరోయిన్కో వర్కౌట్ ఉంది. ఇప్పుడు దర్శి పక్కన 2 పిల్లలు ఉన్నారు ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళకి కూడా. నెక్స్ట్ మళ్ళీ పుష్పలో కేశవ క్యారెక్టర్ వచ్చింది జగదీష్కి, పక్కన అన్వేష్కి. మూవీలో కూడా ఏడీగా ఉండేవాడు, ఏడీ ప్లస్ యాక్టర్. సో డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చింది, హీరో అయ్యే ఛాన్స్ వచ్చింది అబ్బాయికి. అదే బల్గంలో అతను ఉంటాడు, అతను మన మూవీలోనే ఫస్ట్ టైం. అనన్య మదర్ క్యారెక్టర్ ఉంటారు ఇప్పుడు వెబ్ సిరీస్ అక్కడ ఇక్కడ. అట్లా చాలా మంది వర్కౌట్ అయింది. సో మనకి మూవీకి నాకు చాలా అదృష్టం సార్ అట్లాంటి యాక్టర్స్ దొరకడం. లక్కీగా ఫిల్మ్ కూడా వాళ్ళకి. సో ఆ ఒక విషయం అయితే ఉంటుంది సార్, ఏంటంటే వీళ్ళు ఎంత మనకి కష్టపడి హెల్ప్ చేశారు. హోప్ఫుల్లీ వీళ్ళ ఫ్యూచర్ వీళ్ళకి సినిమా కూడా ఉపయోగపడాలి అనేది ఒక కోరిక ఉంటుంది. ఓకే, చాలా ప్రొటెక్టివ్ గర్ల్ ఫ్రెండ్ దొరికింది సాగర్ నీకు. అంటే ఎవ్రీ వన్స్ డ్రీమ్ గర్ల్ అనొచ్చు కదా. సో యు ఆర్ సో లక్కీ. ఆ సీన్స్ బాగున్నాయండి. పొగాకు బ్యారన్లో వర్క్ చేసేటప్పుడు ఒకరికి వార్నింగ్ వేస్తుంది కదా. సో అక్కడ ఎంఐ ఎంత గట్టిదో అర్థమైపోయింది. ఎగ్జాక్ట్లీ సార్, మీకు చెప్పేటప్పుడు కూడా ఎంఐ ఆల్రెడీ మెచ్యూర్డ్ అమ్మాయి, చిన్న పిల్లైనా అక్కడ ఇంకా క్లమ్జీ, ఇంకా ఇప్పుడిప్పుడే ఇంకా లైఫ్ తెలియదు అట్లాంటి క్యారెక్టర్.
సో దానికి పర్ఫెక్ట్గా వాళ్ళు అది అర్థం చేసుకుని దాని ప్రకారంగా ఇది చేయగలరు. చంద్రబోస్ గారి సాహిత్యం కూడా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనుకోవాలి. చాలా పెద్ద ప్లేస్ ఎందుకంటే ఆయన వీళ్ళ జీవితాలని ఒక 2-3 మాటల్లో చెప్పేశాడు ఆయన. అంతే. ఓకే, స్వేచ్ఛ లేని జీవితమే లేని స్వేచ్ఛ అయినా అంటే ఇంతకంటే బెస్ట్గా ఏం చెప్పగలం అంటే చాలా సూపర్ సార్. అసలు అదృష్టం సార్ది కూడా. అంటే 3 నెలలు వెయిట్ చేయాల్సి వచ్చింది సార్. కానీ అప్పుడప్పుడు ఏంటంటే నేను గుల్జార్ సాబ్కి 8 AM మెట్రో అప్పుడు 1 year వెయిట్ చేశాను. సో నాకు అసలు ఇప్పుడు సినిమా స్టార్ట్ అయిపోయిందంటే ఇమీడియట్గా చేసేయాలి అని ఉంటుంది. బట్ అప్పుడప్పుడు ఏంటి సార్, కొంతమందికి మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయాలి. అప్పుడు సార్ పుష్పకి దానికి దీంట్లో బిజీ ఉన్నారు. ఎంతైనా మనం 3 నెలలు 4 నెలలైనా వెయిట్ చేసి అప్పుడు అవుట్పుట్ తీసుకోవాలి. సో అది అదృష్టం సార్. ఏమైనా ఆపర్చునిటీస్ వస్తున్నాయా? అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది కదా నీ గురించి మాట్లాడుకోవటం ఇండస్ట్రీలో, ట్రైలర్ లాంచ్లు, సినిమా బాగుందనే టాక్ కూడా వస్తుంది. వింటున్నారా సార్? కథలు ఏమైనా వింటున్నావా? అసలు ఏమైనా మారిందా కొంచెం అయినా? అంటే నాట్ మచ్ సార్. నేను పెద్ద బయటకు వెళ్ళలేదు సార్. ఈ past 2 months నుంచి వీఆర్ బిజీ విత్ ప్రమోషన్ సార్. ఇది అయ్యాక దెన్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అప్రోచింగ్ అసలు ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయా. ఎలాంటి రోల్స్ అంటే ఒక ఆర్టిస్ట్గా ఎలా చూడాలనుకుంటున్నావు? అంటే సాగర్ క్యారెక్టర్ని ప్లే చేస్తావు. సాగర్ నువ్వు కాదు కదా. అవును సార్. సో మాకు ఈ సాగర్ క్యారెక్టర్కి క్వైట్ కాంట్రాస్ట్గా ఉండే క్యారెక్టర్ ఏదైనా పడితే ఎలా ఉంటావు నువ్వు? సార్ ఐ విల్ బి వెరీ హ్యాపీ టు ప్లే డిఫరెంట్ రోల్స్ సార్. నాకు ఒక జానర్ ఏమి ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ సార్. ఇదే చేయాలి. సింపతి ఎంపతి క్రియేట్ చేసే క్యారెక్టర్స్ మళ్ళీ నీకు ఆఫర్ చేయొచ్చు. అవును సార్. ఈ సినిమా తర్వాత. అవును సార్. సో దాన్ని ఎలా బ్రేక్ చేయాలనుకుంటున్నావు? లేదా అదే వేలో వెళ్ళిపోతావా? సార్ డిపెండింగ్ ఆన్ ద స్క్రిప్ట్ సార్. ఆనెస్ట్లీ స్క్రిప్ట్ చూసి, బట్ పర్సనలీ ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అంటే లైక్ అంటే సార్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ స్టూడెంట్ లాంటిది, ఆర్ మన ఇంటి పక్కన ఉండే అబ్బాయి లాంటిది. డిఫరెంట్ జానర్స్ సార్. నాట్ స్పెసిఫైడ్ ఆన్ వన్ థింగ్, బట్ ఇఫ్ ద స్క్రిప్ట్ ఈస్ వెరీ గుడ్ ఐల్ గో అహెడ్ సార్. సూపర్. ఏదైనా మీ ఫ్రెండ్ సర్కిల్స్లోనే ఉంటారు కదా కాబోయే డైరెక్టర్స్ అంతా, అలాంటి సర్కిల్ ఏమైనా ఉందా? దర్శి స్ట్రెంత్ అదే. దర్శి ఎప్పుడు కాంబినేషన్ సెట్ చేయడు. దర్శి కొత్త వాళ్ళతోనే వెళ్తుంటాడు. సో ఏంటి నీకేంటి అలాంటి సర్కిల్ ఏమైనా ఉందా? సార్ మూవీ సర్కిల్ అంటే అంతేం లేదు సార్. బట్ నేను ఈ 5 years జర్నీలో ఐ థింక్ ఐ మెట్ 20-30 ADs సార్ ప్రాసెస్లో. సో వాళ్ళు దర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ అ గుడ్ ఆపర్చునిటీ. మంచి ప్రొడక్షన్ దొరుకుతుంది. ఆల్సో ఫ్యూ పీపుల్ హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ సార్ 10-15 years నుంచి ఆపర్చునిటీ కోసం. సో ఇఫ్ దెర్ ఇస్ ఎనీ గుడ్ వే టు కొలాబరేట్, ఇది బయటకు వచ్చాక ముందుకు వస్తే ఐఎమ్ మోర్ దాన్ హ్యాపీ సార్. ఎలా ఉంది సార్? ప్రొడ్యూసర్గా ఎంతవరకు సాటిస్ఫైగా ఉన్నారు? ప్రొడ్యూసర్గా ఎప్పుడు సాటిస్ఫై కష్టం సార్. ఎందుకంటే ఇవి అంటే ఇండస్ట్రీ అంతా ఒకలాగా ఆలోచించినప్పుడు ఇంకొకలాగా ఆలోచించి తీసినప్పుడు ఆ రిస్క్ ఎలా అని ఉంటుంది సార్. కానీ ఆ రిస్క్ తెలిసే దిగాం. ఇంకా పరీక్షలు పెడుతూనే ఉన్నాయి చాలా సార్. 8 AM మెట్రో అప్పుడైతే కంప్లీట్లీ వాష్డ్ అవుట్ సార్ ఆ ఫిల్మ్తో. తర్వాత అసలు నేను ఇంకా సినిమా మళ్ళీ జన్మ జోలికి వెళ్ళానని వెళ్ళిపోయి మళ్ళీ వర్క్ చేసుకుంటున్నా. సడన్గా ఎక్కడో తెలియకుండా ఒక ఫ్రెండ్ వెళ్ళి జర్నలిస్ట్ని కలవడం, అక్కడ నుంచి స్టోరీ తేవడం, మళ్ళీ మైండ్లో ఒకసారి పడిన తర్వాత ఆలోచించి అసలు అమ్మో ఇప్పుడు ఈ సినిమా ఈ ఐడియా తీయాల్సిందే మళ్ళీ అని మళ్ళీ వచ్చింది సార్. నేనే కాంట్రాడిక్ట్ చేసుకున్నా. నాకు వద్దు అని వెళ్ళిపోయిన వాడిని ఐడియా చేపించింది సార్. అంతే ఐడియా కోసం సరే వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు మేక్ ద ఫిల్మ్ అనే ఒక కంక్లూజన్కి వస్తాం సార్. అప్పుడు తెలిసే ఇవన్నీ రిస్క్లు పర్వాలేదులే, ఈ ఐడియా మనం చెప్పాలనుకున్నాం చెప్దాం, దీనికి కొంచెం ఖర్చు అవుతుంది, ఎవరు చూడకపోవచ్చు, లాస్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఓటీటీలు తీసుకోకపోవచ్చు, ఇవన్నీ కొంచెం తెలిసే వచ్చింది ఏం కాదు సార్. కొంచెం ఈ కష్టాలు అయితే తప్పట్లేదు సార్. 12th ఫెయిల్ కూడా ప్రొడ్యూసర్ అంతే కష్టపడ్డాడు సార్. తర్వాత అది క్లాసిక్. కానీ ఒక్కటి ఏంటంటే సార్, తెలుగులో 12th ఫెయిల్ డైరెక్టర్కి ఒకటి ఏంటంటే అతనే చాలా పెద్ద బ్రాండ్ సార్. బ్రాండ్, కానీ అతనికి కూడా కష్టాలు ఏం తక్కువ రాలేదు సార్. ఎందుకంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరు ఓటీటీ కొనలేదు. కరెక్టే సార్. కాకపోతే ఎక్స్ట్రాడినరీ కాంటెంట్. కాకపోతే విధు వినోద్ చోప్రా అనగానే ఒక బ్రాండ్ సార్ అది. అంటే నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి అలాంటి వాళ్ళకే బ్రాండ్. అంటే నేననేది ఏంటంటే బ్రాండ్కే తప్పలేదు సార్. ఆ బ్రాండ్కే కష్టాలు. అందరికంటే డిఫరెంట్గా ఆలోచించి ఆయన 12th ఫెయిల్ అండ్ సినిమా చేస్తే, సో
నాకు తెలిసి ఆ, మన మూవీ మన మూవీ అనేస్తున్నాం మేము. సో Thank you, sir. 23 అనేది మన 12th ఫెయిల్ సార్, అంతే. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆ సినిమాకి కూడా అన్నే కష్టాలు పడ్డాడు. ఆయన ఏమి సినిమా రిలీజ్కి ముందు ఓటీటీ వాళ్ళు వచ్చేసి ఆయనకి డబ్బులు ఇవ్వలేదు. ఆయన అంత బ్రాండ్ నుండి కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పారు, నా దగ్గర కంటెంట్ ఉంది, నీకు నచ్చితే తీసుకో, నచ్చకపోతే నా కంటెంట్ నా దగ్గరే ఉంటుంది, సరే సినిమా రిలీజ్ అయిన తర్వాతే చూద్దాం, పబ్లిక్ దగ్గరికే వెళ్తున్నాను నేను డైరెక్ట్గా అని ఆయన చెప్పేశారు ఆయన. సో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే సార్, వాళ్ళకి పీకే మున్నాబాయ్ ఇవన్నిట్లలో నుంచి వాళ్ళకి సినిమా ఇంట్లో పెట్టుకున్న వాళ్ళకి ఏం డిఫరెన్స్ రాదు సార్. కాకపోతే మనకు కొంచెం కష్టం. అవును, అంటే ఏం లేదు సార్, అంటే ఏదైనా సినిమాని మీరు అన్నారు కదా అందరూ ఒకలాగా ఆలోచిస్తుంటే మనం ఒక డిఫరెంట్ మూవీ సర్వ్ చేస్తామని. 12th ఫెయిల్ అప్పుడు ఆ టైంకి చాలా డిఫరెంట్ మూవీ అసలు. అవును సార్. అందులో ఏ కమర్షియల్ పాయింట్స్ అంటే రెగ్యులర్గా రాసుకునే కమర్షియల్ పాయింట్స్ ఏమీ కనిపించవు అందులో. అవును సార్. సో ఈ సినిమా కూడా మాకు ఎప్పుడు ఈ సినిమా చూడటం స్టార్ట్ చేసిన తర్వాత 10 minutes తర్వాత మేము ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు సార్. 10 minutes పట్టింది మాకు అలవాటు అవటానికి, లేకపోతే వాళ్ళ క్యారెక్టర్లు అలవాటు అవటానికి. ఈ కొత్త వాళ్ళు కదా వీళ్ళు, మాకు అలవాటు అవటానికి ఒక 10 minutes టైం పట్టింది. 10 minutes తర్వాత అంటిల్ ఎండ్ కార్డ్స్ పడి టైటిల్ రోల్ అయ్యే వరకు మేము బ్రేక్ అవ్వలేదు సార్ సినిమా నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో దట్ ఈస్ ద బెస్ట్ కమర్షియల్ సినిమా అనుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ. మనం ఆడియన్ని వాడిని ఫోన్ చూడనివ్వకుండా, వాడిని ఏమీ ఆలోచించనివ్వకుండా, వాడిని కథలో కూర్చోపెట్టగలటం కంటే కమర్షియల్ సినిమా ఏముంటుంది సార్. ఇన్ దట్ వే దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ మూవీ. మీరేమీ ఈ సినిమా చూడండి అంటే మనకి ఈ సినిమా సక్సెస్లో నాకు తెలిసి ఏం రిజర్వేషన్స్ ఉండకూడదని కోరుకుంటున్నాను సార్. ఓపెన్గా సినిమా చూడటానికి వచ్చినా కూడా సినిమా నచ్చుతుంది. ఏమీ మనకి జాలిపడి ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. మనం కాంపిటీషన్లోనే ఈ సినిమాని కొట్టొచ్చు అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. మీకు ఏంటి సార్, అంటే ప్రివ్యూస్ ఇవి పడుతున్నాయి కదా, ఆ బలం ఇస్తున్నాయా రెస్పాన్స్లు అవన్నీ? అంటే ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీ అవి ఏంటంటే అదే మీరు అన్నట్టు సార్, కొంచెం ఫస్ట్ హాఫ్లో వీళ్ళది అలవాటు కావడానికి కొంచెం టైం పట్టింది. సెకండ్ హాఫ్ నుంచి మేము చాలా బాగా నచ్చింది అని. సో హోప్ఫుల్లీ ఇంకా ఆడియన్స్కి ఫస్ట్ హాఫ్లో కూడా వీళ్ళు మంచి మూమెంట్స్ ఉన్నాయి సార్. ఉన్నాయి సార్, అంటే వీళ్ళు కొత్త వాళ్ళు ఇవ్వటం వల్ల కూడా కొంచెం టైం పడుతుంది సార్. ఆ టైం పట్టిందానికి కారణం అంతే. అంతే సార్. వీళ్ళు మాకు అలవాటు తెరపరిచయం లేని వాళ్ళు కాబట్టి ఆ 10 minutes టైం పట్టింది. సో 10 minutes తర్వాత మాత్రం వీళ్ళతో ట్రావెల్ అయిపోయాను. సో పాజిటివ్గా అయితే ఉన్నాను సార్. పాజిటివ్గా అయితే ఉన్నాను. సినిమా రిలీజ్ తర్వాత సో మళ్ళీ మీరు యూఎస్ వెళ్ళి కష్టపడకుండా మళ్ళీ సినిమా చేసేంత డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.